జీవం గల నాయన పరిధురైన మహా గొప్ప దేవ, రాత్రి సభలలో 3వ రోజుకు మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. భూమి మీద మేము ఏ స్థితిలో ఉన్నా దేవునిగా, తండ్రిగా మిమ్మను ఆరాధించేటువంటి ప్రియులుగా ఉండాలనే ఆలోచనతో బ్రతుకుచున్న మాకు మీరిస్తున్నటువంటి ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. గత 2 దినాలుగా ఎన్నో విషయాలు మేము మాట్లాడుకున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ కూడా మరిన్ని విషయాలు మాట్లాడుకొనుటకు దీనులుగా మీ పాద సన్నిధిలో మీ సహాయాన్ని అర్థిస్తూ నడిపించమని, బలపరచమని, అర్థం చేసుకునే మనస్సు మీ పిల్లలందరికీ ప్రసాదించమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు అయిన యేసు ప్రభుల వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. గ్రౌండ్లో సౌండ్ అందరికి వినపడుతుందంటారా? వినపడుతుంటే చేయొద్దండి. వినపడుతుందా? కొంచెం మాకు మానిటర్స్ ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మానిటర్స్ కొంచెం. ప్రియమైన దేవుని వారలారా, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన స్థానిక హెడ్ మాస్టర్ గారికి, తనతో పాటు వచ్చినటువంటి ఉపాధ్యాయులు, సహోదరులకు, ప్రాంగణంలో ఈ వాక్యం వినడానికి ఆసక్తితో వచ్చిన మీకు, దూరంగా శబ్దము ద్వారా వింటున్న మిగిలిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, నిన్నటి దినము, మొన్నటి దినము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇమ్మానుయేలు అనగా ఎవరు? మొదటి రోజు కొన్ని సంగతులు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. మొదటి భాగముగా నిన్న రాత్రి 2వ భాగాన్ని మేము ముందుంచాను. ఆ 2 వినకుండా ఈరోజు ఇది విని అర్థం చేసుకోవడం అన్నది ఒక రకంగా సాహసమే అవుతుంది. మొదటి దినాన ఏం చెప్పానో అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వలన వెంటనే మీకు అందుబాటులోనికి తీసుకొని రాలేకపోయాం. కానీ దాన్ని కవర్ చేస్తూ కొన్ని విషయాలు నిన్న రాత్రి 2వ భాగంగా మరింత వివరణను కొనసాగింపుగా మీ ముందుంచడం జరిగింది. ఈ రాత్రి మీరు వింటున్నది 3వ భాగం. కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే, మనం వాక్యము ఎంత గొప్పగా చెప్పినా ఈ సాంకేతిక పొరపాట్ల వలన ఏదో ఒక ఇబ్బంది చేత ప్రజల ముందుకి వాటిని కొన్ని విషయాలు లేదా కొన్ని వర్తమానాలు త్వరగా మీ ముందుకు తీసుకొని రావడంలో ఆలస్యం అవుతుంటుంది. ఒక ఉదాహరణ చెబుతాను. మొన్న డిసెంబర్లో యుఏఈలో అలైన్ అనే ప్రాంతం, దుబాయ్ అలైన్ అనే ప్రాంతాలలో, ముఖ్యంగా అలైన్ అనే ప్రాంతంలో కష్టపడిన ఇష్టుడు అనే ఒక అంశాన్ని, దావీదు గారి గురించి నాకు గుర్తుండి దాదాపుగా 9 నుంచి 10 గంటల సేపు చెప్పాను. ఒకే అంశమే 9 నుంచి 10 గంటల సేపు. వీడియో రూపంలో దాన్ని అందించలేకపోయినా కనీసం ఆడియో రూపంలో అయినా అందిద్దామన్న ఉద్దేశంతో. కానీ ఆడియో అయితే రికార్డ్ అయింది, కానీ అది ఏ డివైస్లో అయితే రికార్డ్ చేశారో ఆ డివైస్ ఎగిరిపోయింది. ఎవరి తప్పు? ఎవరిది కాదు, మనలందరినీ ముంచేసిన ఆ డివైస్ది తప్పు.
కుదిరితే దీని మీద కేసేసి దాన్ని అరెస్ట్ చేయిస్తే నేను సంతోషిస్తాను. మరొక మాట, ఈరోజు మీరు వింటున్న ఈ వర్తమానాలు కానీ, ఈరోజు మీరు వింటున్న పాటలు కానీ, చూస్తున్న పాటలు కానీ, వాటికి సంబంధించిన ట్రాక్స్ కానీ, ఇవన్నీ మనము ఉచితంగా ఆన్లైన్లో ఉంచుతున్నాం. ఒక పాటల ఆల్బమ్ చేయడానికి మాకు అయ్యే ఖర్చు ఒక్క ఆల్బమ్కి సుమారు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు. కానీ అవి పాటలు కాదు, పాఠాలు కదా. ఇప్పుడు మీరు విన్నారు ఒక పాట, అది పాటగా మీకు అనిపించిందా, ఒక పాఠముగా అనిపించిందా చెప్పండి? ఇట్స్ ఎ లెసన్. ఇట్స్ ఎ లెసన్ త్రూ అ షార్ట్ సాంగ్. People usually don't take much time to sit hours together to listen to the messages. ఒక గంట 2 గంటల పాటు చెప్పే వర్తమానాలని ఒక పాట రూపంలో చూపించి ముందుకు తీసుకొని వస్తే ఆలోచిస్తారు కదా అన్నది ఉద్దేశం. సుమారు 2 నుంచి 2.5 లక్షల రూపాయలతో ఒక ఆల్బమ్ చేసి దానిని విడుదల అయిన రెండో నిమిషానికి ఆన్లైన్లో ఉచితంగా పెట్టేస్తున్నాం. మనం ఆన్లైన్లో ఉచితంగా, ₹1 తీసుకోకుండా, ప్రపంచంలో ఆరిన నేల మీద మీరు ఎక్కడున్నా వెంటనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం. ఇప్పుడు మీరు చూసినది ఒక 3 నెలల కిందట విడుదలైన ఒక ఆల్బంలోని సాంగ్. అది ఈరోజు ఈ చిక్కాల మీటింగ్స్లో కూడా 5వ ఆల్బమ్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో మేము పనిచేసిన పాటలన్నీ పూర్తయిపోయాయి. ఒక టైటిల్ సాంగ్ మాత్రమే పాడవలసినటువంటి గాయకులు అందుబాటులో లేకపోవడం చేత అది పోయిపోయి టైటిల్ సాంగ్ అయిపోయింది. వేరే ఏ సాంగ్ అయినా సరే అని పక్కన పెట్టి విడుదల చేసే అవకాశం ఉంది, కానీ అసలు కథ అంతా దాని మీదే నడిచింది ఆల్బమ్. ఒక్క గాయకుని అందుబాటు లేకపోవడం చేత దాన్ని మీ ముందుకు తీసుకొని రాలేకపోతున్నాం. పైపెచ్చు లాస్ట్ మంత్ అంతా నేను కువైట్లో ఉండడం చేత ఇలాంటి కొన్ని కారణాల వలన ఆ ఆల్బమ్ ఇప్పుడు మీ మధ్యకు తీసుకొని రాలేకపోతున్నాం. కానీ ప్రభుచిత్తం అయితే ఆగస్టు 15వ తారీఖున అది మీ ముందుకు తీసుకొని రావాలన్న ఆలోచనతో ప్రయత్నిస్తున్నాం. ఎందుకు చెబుతున్నానంటే, ఒకవేళ ఈరోజు ఇక్కడ విడుదల అయింటే నేను ఆమెన్ అనేసరికి మీకు ఆ పాటలు మీ చేతిలోకి వచ్చేవి. దానికి మేము పడిన ప్రయాసంతో మాకు తెలుసు. ప్రజలకు ఏదో చెయ్యాలి, ప్రజలకు ఏదో అందించాలన్న తాపత్రయంతోనే ప్రతి క్షణం మేము ముందుకు సాగుతున్నాం. ఇలాంటి సాంకేతిక లోపాలు, మరికొన్ని కారణాలు, దాని చేత కొన్ని వర్తమానాలు ఆలస్యం అవుతాయి. అందులో భాగంగానే నిన్నగాక మొన్న నేను మాట్లాడిన ఇమ్మానుయేలు మొదటి భాగం. అయితే రాదండి అని భయపడకండి, ఉందండి, ఆన్లైన్లో లేదండి. దాన్ని మీకు అందించాలంటే ఈ బృందం వాళ్ళు నిద్రాహారాలు మాని ఆల్రెడీ వేరే పనులలో కష్టపడుతూ పని చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ అవ్వాలి. వచ్చేసిందా? నన్ను సరి చేస్తున్నారు. ఎప్పుడు వచ్చింది సార్? ఇప్పుడే వచ్చిందట, అది నాకు తెలియదు. సో ఇమ్మానుయేల్ గురించి ఇంకా గొడవ లేదు మనకు. మొదటి భాగం కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేసామంటున్నారు. అలాంటివి ఎన్నో. ఈరోజు పగటి వేళ మీరు మీకా గ్రంథం వింటున్నారు. ఒక చిన్న మాట చెబుతాను. మలాకి గ్రంథం గురించి ఒక వివరణ ఇచ్చానని 8 భాగాలు, అది ఆన్లైన్లో ఉంది. మీరు నమ్మరు, అది ఎన్నిసార్లు ఎన్ని చోట్ల చెప్పినా రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు నేనే ఇక్కడ చెప్పి టక దిగి మళ్ళీ అక్కడ నొక్కి మళ్ళీ పైకి వచ్చి చెప్పలేనుగా. ఏవో పొరపాట్లు, ఒక్కొక్కసారి కేబుల్ లూజ్ అయింది. ఆ కేబుల్ లూజ్ అయిన సంగతి చెబుతున్నోడికి ఏం తెలుసు? అయిందిలే అనుకున్నాను, అయిపోయిందని తెలీదు.
అలా ఉంటాయి. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడి తర్వాత మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఏదేమైనా ఒక విశేషమైన అంశాన్ని మనము ఈ సభలలో మాట్లాడుకుంటున్నాం. ఈ వర్తమానం వినేటప్పుడు వినేవారికి ఒక మనసు ఉండాలి. ఆ మనసు సత్యాన్ని గ్రహించి వాస్తవాన్ని ఆలోచించి ఆ సత్యాన్ని ఆ వాస్తవాన్ని స్వీకరించే ఒక మనసు తత్వం మనకుంటే ఇబ్బంది లేదు. ఇంతవరకు నేనేదో అనుకున్నాను కదా, అనుకున్నది ఇక్కడ జరగట్లేదే, అనుకున్నది నాకు వినపడట్లేదే అన్న ఆలోచనతో మనం వింటే ఎప్పటికీ ఏ విషయాలు కూడా మనకు స్పష్టమవ్వవు, అర్థం కావు. మరొకటి, ఆ మనసుతో నేనేదో నేర్చుకోవాలనుకోవడం కూడా అవివేకమే అవుతుంది. A good learner has to be neutral always. ఈ ఫార్ములాని మనం అప్లై చేసి ముందుకెళ్ళాలి. నిన్న రాత్రి అసలు ప్రవచనాలు అనేవి ఎలా ఉంటాయో మీ ముందుకు చెప్పాను, మీ ముందు ప్రస్తావించాను. ప్రవచనాలు అనేవి ఎలా ఉంటాయి? ప్రవచనాలలో 2 రకాల ప్రవచనాలు ఉంటాయని చెప్పాను. ఏమిటవి? సింగిల్ ప్రాఫెసీస్, డ్యూయల్ ప్రాఫెసీస్. ఏంటి సింగిల్ ప్రాఫెసీస్కి డ్యూయల్ ప్రాఫెసీస్కి తేడా? ప్రాఫెసీ అంటే ప్రవచనం. సింగిల్ ప్రాఫెసీలో ఒకరి గురించే లేదా ఒక జాతి వారి గురించే లేదా ఒక బృందం వారి గురించి మాత్రమే ఆ ప్రవచనం మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ మల్టీ ప్రాఫెసీస్ లేదా డ్యూయల్ ప్రాఫెసీస్ లేదా డబుల్ ప్రాఫెసీస్ లేదా 2-fold ప్రాఫెసీస్ ఏవైతే ఉన్నాయో, ప్రవచనమైతే ఒకటే, అందులో వ్యక్తులు కానీ వర్గాలు కానీ బృందాలు కానీ ఒకటికి మించి ఉంటారు. ఇప్పుడు మనం 2-fold అంటున్నాం కనుక 2. అలా కొన్ని ప్రవచనాలను ఉదాహరణగా రాత్రి మీ ముందు కొన్ని తీసుకొని వచ్చాను. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. తీద్దాం, బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం. వాక్య పఠనంగా గత 2 దినాలుగా మనం మాట్లాడుకుంటుంది. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. ఇమ్మానుయేలు. ఎవరి ఇమ్మానుయేలు? ఎవరి బాలుడు అని మనము ఆలోచించినప్పుడు అక్కడ సందర్భం, తర్వాత భవిష్యత్తులో మనము చూసిన, భవిష్యత్తులో తర్వాత వ్రాయబడినటువంటి మరొక పుస్తకం అదే బైబిల్లో, మత్తయి సువార్త. ఈ రెండిటిని మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ ప్రవచనం సింగిల్ ప్రాఫెసీ కాదన్నమాట అని తేలిపోయింది. ఆ ప్రవచనంలో 2 బాలురు ఉన్నారు, ఆ ప్రవచనంలో 2 స్త్రీలు ఉన్నారు. నిన్న రాత్రి వినకపోతే మీకు అర్థం కాదు, అందుకే ఆన్లైన్లో వెంటనే పెట్టమని చెప్పాను. రాత్రంతా నేను రాత్రి ఎంతసేపు అయితే మాట్లాడానో అదంతా ఇప్పుడు నేను ప్రస్తావించలేను. 2 బాలురు, 2 స్త్రీలు. ఈ ప్రవచనము లక్షణం 2 భవిష్యత్తులను మాట్లాడుతోంది అని చెప్పాను. ఫ్యూచర్. ఏమిటా 2 భవిష్యత్తులు? ఒకటి నియర్ ఫ్యూచర్, 2 డిస్టెంట్ ఫ్యూచర్ లేదా అల్టిమేట్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్లో పుట్టబోతున్న బిడ్డ యెషయా గారి కుమారుడిగా రాత్రి చూసాం. ఆ బిడ్డకు జన్మనివ్వబోయే తల్లి యెషయా గారి సతీమణిగా మన కళ్ళ ముందు కనబడింది. ఆవిడ కన్యకెలా అవుతుంది అన్న ప్రశ్న మీకు ఎప్పుడు పుడుతుందంటే, నిన్న రాత్రి వినకపోతే, నిన్న రాత్రిది మీరు వినకపోతే.
అది వినాలి మరి. అందుకే పాత నిబంధన ఒరిజినల్గా వ్రాయబడింది హీబ్రూలో. ఆ హీబ్రూ భాషలో కన్యకకు అసలు పేరు బెతూలా. యవ్వన స్త్రీకి హీబ్రూలోని పదం అల్మా. ఆ యెషయా 7:14లో హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదజాలం అల్మా, కానీ బెతూలా కాదు. అది రాత్రి వివరణతో కూడుకున్నటువంటి విషయాన్ని నేను చెప్పాను, జస్ట్ ఇప్పుడు ప్రస్తావించాను. ఒక ఇమ్మానుయేలు, ఆ ఇమ్మానుయేలుకున్న అర్థాన్ని ఆ బాలుడు ఎలా క్యారీ చేశాడో రాత్రి మాట్లాడుకున్నాం. ఏమిటి ఇమ్మానుయేలు అనగా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ యూదా జనాంగం అనుకోవాలి, ఆ యూదులను పరిపాలిస్తున్న రాజు అనుకోవాలి. ఏ రాజులను చూసైతే మేము భయపడుతున్నామో వారి గురించి మేము భయపడవలసిన అవసరత లేదని ఒక సూచనగా ఈ బిడ్డ మా ముందు పుట్టాడు, ప్రవక్త చెప్పినట్టుగా, దేవుడు పలికించినట్టుగా. అంటే దేవుడు యూదులైన మాతో ఉన్నాడు అని ఆ జాతి వారికి అర్థం కావాలి. అంతేకాని యెషయా గారికి పుట్టిన ఈ బిడ్డ దేవుడు కాదు, యెషయా గారికి జన్మించిన ఈ పుత్రుడు దేవుడు కాదు, మనిషి. ఇది మొదటి ఇమ్మానుయేలు గురించి. ఇక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది రెండవ ఇమ్మానుయేలు. ఎవరా రెండవ ఇమ్మానుయేలు? డిస్టెంట్ ఫ్యూచర్లో ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఇక ఈరోజు మనం అక్కడే ఉండాలి కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము. లెట్స్ బిగిన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటున్నాం. 23 కూడా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఈ మాట మనకు క్రొత్త నిబంధనలో ఉన్నది కనుక యెషయా గ్రంథంలో ఉన్నది డబుల్ ప్రాఫెసీ అని క్లియర్ అయిపోయింది. ఇమ్మానుయేలను పేరు పెట్టును. 23వ వచనం. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అదే మనం యెషయాలో చూసాం, అదే మనకి ఇక్కడ కనపడుతోంది. దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ ఈజ్ విత్ us అని అర్థం. రైట్. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, దేవుడు అనంటే పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు అన్న తన కుమారుని ద్వారా మనందరితో తోడుగా ఉండువాడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనతో తోడుగా ఉండువాడు గనుక దేవుడు అనగానే యెహోవా దేవుణ్ణి మాత్రమే మనం దేవుడు అనాలి తప్ప కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము దేవుడు అనకూడదు అనే ఒక చిన్న సిద్ధాంతం ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా ఉంది అంటే ప్రపంచ ప్రజలందరూ అంటారని కాదు, ప్రపంచంలో కొందరు. ఏంటి వాళ్ళ గోల్, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చూస్తే, వారు మాట్లాడే మాటలన్నీ మనం విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైతే కాదు అని చెప్పడమే వారి ఉద్దేశం. ఆయన దేవుడు కాదని ఎవరైనా అనుకోవాలి అని అంటే, ఆయన దేవుడు కాదని ముందుగా మనకెవరు చెప్పాలి?
మనకెవరు చెప్పాలి? ఆయనను మన వరకు తీసుకొని వచ్చిన ఆయన మాటలు చెప్పాలి. అంతేనా? ఈ బైబిల్ను బట్టే కదా మనందరికీ ఆయన పరిచయం అయింది. ఈ వాక్యమే కదా ఆయన గురించి మనతో మాట్లాడుతున్నది. ఈ వాక్యానే కదా మనం నమ్మవలసింది. మరి బైబిల్లో ఈ 66 పుస్తకాలలో ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు దేవుడు కాదు అని ఒక్క మాట లేదు. పైపెచ్చు ఆయన దేవుడని ఉందో లేదో ఒక్కసారి చూద్దాం. అది చూసి మనం ఇక్కడికి వద్దాం. మీకు తెలుసు, అయినా చూపిస్తాను సందర్భం కనుక. కమాన్. రాత్రి చెప్పాను, అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూసి మనం మాట్లాడుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు, ఆయన గురించి నేను మాట్లాడుచున్నది, క్రీస్తు వీరిలో పుట్టెను. మరి ఎవరైనా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఒకవేళ నమ్మరేమో అని పక్కన ఒక మాట రాశాడు, ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును, ఇట్ ఈస్ ట్రూ, సత్యం, అలాగు జరుగునుగాక అనేది వేరే అర్థం. ఆమెనుకున్న వేరే అర్థాలు కూడా ఉన్నాయండోయ్. ఆమెన్ అంటే ఏంటో తెలియాలంటే నేను ఆమెన్ అనగానేమి అని ఒక పాఠం చెప్పాను. అది వింటే మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం, ఇది సత్యం. అది బైబిల్ చెప్పింది, ఇది బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉన్నది పక్కన పెట్టి నేను చెప్పింది నమ్ము అంటే ఒక మనిషి, హూ ఆర్ యూ టు సే దట్? వ్యాకరణానుసారంగా మీరు మాట్లాడినా లేదా ఇంకేదో కోణంలో తీసుకొని వచ్చి మాట్లాడినా ఆ వర్షన్ ఇక్కడ చెల్లదు. సర్వాధికారి అయిన దేవుడు అని చెబుతున్న మాట నమ్మమని చెబుతోందా, నమ్మొద్దని చెబుతోందా? నమ్మమని ఉద్దేశమా, నమ్మొద్దని ఉద్దేశమా? అది తీతు పత్రిక తెలిసినా చూద్దాం. మళ్ళీ 2వ అధ్యాయం, తీతు గారికి వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచుచు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరు? యేసు ప్రభు. మహాదేవుడును మన రక్షకుడునైన, మహాదేవుడును మన రక్షకుడునైన. శేఖర్ బాబు గారు ఉన్నారు, ఒకసారి నిలబడండి. ఇప్పుడు నేను ఆయనను పరిచయం చేస్తున్నాను మీకు. మా ఆత్మీయ సహోదరుడును ఈ సభల కన్వీనర్ గారైన శేఖర్ గారు అన్నాను. ఎంతమంది కనపడుతున్నారు మీకు ఇక్కడ? ఒక్కరా, ఇంకొకరు, ఇద్దరా? అంటే మా ఆత్మీయ సహోదరుడును అంటే పక్కన చూడకూడదు ఎవరిని, ఆయనే. ఈ సభల కన్వీనర్లలో ఒకరైన మనోహర్ గారితో పాటు, ఉమామహేశ్వర్ గారితో పాటు ఉన్నటువంటి మరొక సహోదరుడు. ఇప్పుడు ఆయన పరిచయం చేస్తూ నేను అంటున్నాను, మా ఆత్మీయ సహోదరుడును ఈ సభల కన్వీనర్ గారైనా. చెప్పాలి ఎంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను? ఒకరా, ఇద్దరా? ఇంకా ఆయన గురించి వర్ణించాలంటే ఇంకా చెప్తాను, రాజమండ్రి వాస్తవ్యులైన అన్నాను. ఇప్పుడు ముగ్గురు చూస్తారేమో మీరు అక్కడ. భాష, థ్యాంక్స్ అన్న. భాష, లాంగ్వేజ్ మినిమం. నిన్న రాత్రి నేను సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత వేదిక మీద రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఆశ్చర్యపోయి, ఇలా ఆలోచిస్తున్నారా
అని ఆయన అడిగారు. కెమిస్ట్రీ లెక్చరర్గా ఎన్నో సంవత్సరాలు ఆయన సేవ చేసి, ఒక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఆయన పనిచేసి, గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అన్న ముక్కర్థం కాలేదా వాళ్ళకని అడుగుతున్నాడు ఆయన. బైబిల్లో ఆయన దేవుడు, అది బైబిల్ చెబుతోంది. కాదు, ఎవరిది నమ్మాలి, ఏది నమ్మాలి? చూద్దాం. ఇంకొకటి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి అయిన దేవుని యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఉండేనంటే ఒకప్పుడు దేవుడుగా ఉన్నాడేమో, ఇప్పుడైతే కాదని కాదు అక్కడ అర్థం. అలాంటి దేవుడు మనందరి కోసం నరుడై వచ్చాడు. అది 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. కానీ లోకం గుర్తించలేదు ఆయన్ని, స్వకీయులే ఆయనను గుర్తించలేదు ఆయన్ని. అది యోహాను గారి ఇంటెన్షన్. నరుడైన దేవునిని గుర్తించని ప్రపంచం ఇది. అది సబ్జెక్ట్ అక్కడ. ఇలాంటి వచనాలు ఆయనను దేవునిగా మనకు పరిచయం చేస్తుంటే, కాదు 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 అని ఎవరి జీవితాలతో ఆడుకోవాలని. ఇప్పుడు వాళ్ళు మారాలని కాదు నేను ఇక్కడ మాట్లాడుతోంది. ప్రపంచమంతా ఉంది ఇలాంటి సిద్ధాంతం. అలాంటి వారి మాటలకు ఎవరు కూడా విశ్వాసములో బలహీనులు కాకుండా ఉండడానికి తీసుకొని వస్తున్న మాటలు. పైపెచ్చు ఈ అవకాశాన్ని బట్టి మీరు ఎన్నో విధాల వివరణలు మీరు వినగలుగుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇమ్మానుయేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రైట్. యేసుప్రభు వారు నరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన వంటి వాడయ్యాడు. అన్ని శక్తులున్నా పక్కన పెట్టి తన సహోదరుల వంటి వాడాయెను అని ఉంటుంది హెబ్రీ పత్రికలో. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక తన సహోదరుల వంటి వాడయ్యాడు. అల్టిమేట్గా మనమేంటో ఆయన అంతే, అంత దీన స్థితిలోనికి ఆయన దిగొచ్చాడు. అలాంటి ఆయనకి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపించాడు. దాని గురించి అపోస్తలుల కార్యంలో ఉన్న ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనములో 2వ భాగాన్ని మనం చూద్దాం. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అన్న ఈ పోర్షన్లో దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక, ఎవరికి ఎవరు తోడై ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి తోడుగా ఉన్నాడు గనుక ఆయన ఈ కార్యాలన్నీ చేశాడని తండ్రిని గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాట అది. ఇప్పుడు ఈ వచనాన్ని చూపించి మాట్లాడుతున్న మాట, ఈరోజు మనం మాట్లాడేటప్పుడు నా కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మన కోసం ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు, మనకు ప్రాబ్లం లేదు అని నేను అన్నాను అనుకోండి. యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉంటాడు, నో ప్రాబ్లం అని నేను అన్నాను అనుకోండి. వీళ్ళు చెబుతున్న మాట అపోస్తలుల కార్యములు 10:38 చూపించి ఈయనకే ఆయన తోడు అవసరమైతే ఈయన తోడు మనకేంటి అని అడుగుతున్నారు. తెలుగు వచ్చిన వారికి నేను చెప్పిన మాట అర్థమైంది అని అనుకుంటున్నాను. అపోస్తలుల కార్యములు 10:38 చూపించి
ఈయనకే ఆయన తోడు అవసరమైతే ఈయన తోడు మనకేంటి అని అడుగుతున్నారు. అంటే ఈయన తోడు మనకు అవసరం లేదు అనేది భావన. ఇది మనం ఆలోచించాలి జాగ్రత్తగా. నిజంగా వీళ్ళు అంటున్నట్టుగా యేసు ప్రభుకి దేవుడు అని మనం అనే అర్హత, అసలు ఆయనకు అర్హత ఉందో లేదో ఆలోచించే అర్హత మనకు లేదు. అయినా కూడా ఆల్రెడీ మనకు బైబిల్ ఆయనను దేవుడు అని పరిచయం చేసిన తర్వాత, దేవుడు అని చూపించిన తర్వాత నోరు మూసుకొని సైలెంట్ అయిపోవాలి అక్కడ. ఈరోజు మీరైనా నేనైనా మనమైనా ఆయనను దేవుడు అని విశ్వసించడానికి అక్కడున్న వచనాలు మనకు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ సందర్భంగా ఒక మాట చెబుతున్నాను అందరికీ. ఎవరైనా యేసుక్రీస్తు వారు స్ట్రైట్గా చెప్పాడా అని అడిగితే ఈ ఆన్సర్ జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్లో ఎక్కడైనా స్ట్రైట్గా చెప్తే నమ్ము, స్ట్రైట్గా చెప్పకపోతే నమ్మొద్దన్న రెఫరెన్స్ చెప్పండి నాకు. అర్థమైందా మాట? నువ్వు స్ట్రైట్గా చెబితేనే నమ్ము, స్ట్రైట్గా చెప్పకపోతే నమ్మొద్దు అని ఒక్క రెఫరెన్స్ చూపండి, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఈరోజు మీకా గ్రంథం చెప్పేటప్పుడు ఒక వచనం చూపించాను, ఆ వచనం తీద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము తీద్దాం ఒకసారి. 32వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 32:4 ఆయన అంటే యెహోవా దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? మొదటి వచనంలో పై వచనాన్ని కూడా మనం చూస్తూ 31వ అధ్యాయంలోని చివరి పోర్షన్ చదివితే, అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. మోషే గారు చెబుతున్నారు యెహోవా దేవుని గురించి. మోషే గారు యెహోవా దేవుని గురించి చెబుతున్నాడు. ఏమని? ఆయన నిర్దోషి అయిన దేవుడు. అంతేనా? 4వ వచనంలో యెహోవా దేవుడు ఎవరు? నిర్దోషి అయిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు చేయెత్తండి ఈ మాట. యెహోవా దేవుడు నిర్దోషి అయిన దేవుడు అని నమ్ముతున్న వాళ్ళు చేయెత్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడ చెప్పాడు యెహోవా దేవుడు స్ట్రైట్గా? అడుగుతున్నా నేను, స్ట్రైట్గా ఎప్పుడు చెప్పాడు? నేను నిర్దోషి అయిన దేవుడను. ఆ ముక్క నాకు చూపించండి బైబిల్లో ఎక్కడైనా. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ ఒక్క ముక్క చూపించండి. యెహోవా దేవుడు అనాలి నేను నిర్దోషి అయిన దేవుడను. ఆ ముక్క చూపించండి స్ట్రైట్గా చెప్పిన మాట. స్ట్రైట్గా చెబితే నమ్ము, చెప్పకపోతే నమ్మకు. ఈ పంచాయతీ లేదు బైబిల్లో. దట్స్ నాట్ ఈవెన్ ఎ క్వశ్చన్ టు ఆన్సర్. యేసుప్రభు ఎక్కడైనా నేను దేవుడను అని చెప్పుకున్నాడని అడిగితే, యెహోవా దేవుడు ఎక్కడైనా నేను నిర్దోషి అయిన దేవుడు అని చెప్పుకున్నాడా అని అడగండి మీరు. మీకు క్లూ ఇచ్చాను, ఇంకా 100 వస్తాయి ప్రశ్నలు. ఇక క్లూ ఇచ్చాను, 100 రావాలి. ఇక క్రియేట్ చేయండి అంతే. వద్దాం. ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో, మాట్లాడబోయే దాన్ని బట్టి ఆయన దేవుడో కాదో అని డిసైడ్ చేయకండి. ఆల్రెడీ మాట్లాడేసిన దాన్ని బట్టి మీరు దేవుడో కాదో డిసైడ్ చేసేసుకోండి. దేని బట్టి? రోమపత్రిక 9:5, తీతు పత్రిక 2:13, యోహాను సువార్త 1:1. మాట్లాడడానికి ఇంకా ఉన్నాయి. రేపు ఎల్లుండి మనకు డేస్ ఉన్నాయిగా, కొంచెం పోర్షన్ పెట్టుకుందాం. రేపటికి ఎల్లుండి కూడా ఇవ్వాలి కదా భోజనం. మరి కనుక ఇప్పుడు ఆయన దేవుడు అని నిరూపించే ప్రయత్నం కాదు నేను చేస్తోంది. ఒక రకంగా మాట్లాడితే మీకు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఆ మైండ్తోనే వినండి. మనిషికి దేవునికున్న తేడా ఇప్పుడు మాట్లాడుతున్నాను చూడాలి. ఒక అరగంట పడుతుందేమో అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. అరగంట అయిన తర్వాత మీరు నాకు చెప్పాలి ఈయన దేవుడో కాదు. టైం స్టార్ట్స్ నౌ.
ముందుగా యెహోవా దేవుని గురించి ఒక మాట మాట్లాడుకుందాం. కమాన్. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం తీద్దాం. 6వ వచనము చూద్దాం ఒకసారి. 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆ చివరి మాట మాత్రం చూద్దాం. దేవుడు ఎవరు? కృపా సత్యములు గల దేవుడు. ఎవరి గురించి అది? యెహోవా దేవుని గురించి. అందరూ అడుగుతున్నాను, ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు. యెహోవా దేవుడు ఎవరు? కృపా సత్యములు గల దేవుడు. ఆ పాయింట్ అలానే మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఇంకొన్ని వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 59వ కీర్తన. కీర్తనల గ్రంథంలోని 59వ కీర్తన. ఏం వింటున్నామో మీకు గుర్తుందని అనుకుంటున్నాను. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నది మొదటి ఇమ్మానుయేలు గురించి. ఆ మొదటి ఇమ్మానుయేలు దేవుడు కాదు. ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్నది రెండవ ఇమ్మానుయేలు గురించి. ఆయన దేవుడా కాదా అన్నది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఆ లైన్ మీద నిలబడే మనం మాట్లాడదాం. 59వ కీర్తన 17వ వచనము చూద్దాం. 17 అంటే చివరి వచనం. దేవుడు నాకెత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. చెప్పండి, దేవుడెవరు? దేవుడెవరు? కృపగల దేవుడు. కృపగల దేవుడు అంటే మనకు ఒక చిన్న క్లూ ఇక్కడికి వస్తుంది. దేవుడు అంటే కృప కలిగిన వాడన్నమాట. కృప కలిగిన వాడే దేవుడు. కృపనిచ్చేవాడే దేవుడు. దేవుడు కృపామయుడు. ఈ బిరుదు నీకు నాకు సెట్ అవ్వదు. నీకు నాకు సెట్ అవ్వదు. ఉమాగారు మంచోడండి, ఓకే. కృపగలవాడండి, నాట్ ఓకే. అంతేనా? రామకృష్ణ గారు మంచోడండి, కృపగలవాడండి, నాట్ ఓకే. ఇప్పుడు నా గురించి చెప్తాను. వంశీ అనేవాడు మీరు అనుకుంటే మంచోడండి, అనుకోకపోయినా మంచోడే అండి. కానీ కృపగలవాడు కాదండి. వీడు కృపామయుడు కాదండి. కారణం మనందరం మనుష్యులము గనుక ఈ టైటిల్ మనకు సెట్ అవ్వదు. ఒకవేళ మెడలో వేసుకుని తిరిగినా ఒరే నీకు సెట్ అవ్వలేదురా తీసేయనాలి అంతే. లక్షణం నంబర్ 1 దేవుని గురించి చెప్పండి. దేవుడెవరు? కృప గలవాడు. కుదిరితే నాకు వినపడేలా చెప్పండి. దేవుడెవరు? మనిషి ఎవరు? కృపగలవాడైతే కాదు. ఆ బిరుదు వాడికి సెట్ అవ్వదు. ఇది పాయింట్ నంబర్ 1, క్వాలిటీ నంబర్ 1, ట్రైట్ నంబర్ 1. మీ ఇష్టం ఎలానా రాసుకోండి. లక్షణం నంబర్ 1 అని తెలుగు రాసుకోండి, ఇంకా పంచాయతీ ఉండదు. అయితే నెహెమ్యా గారు దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడో ఒకటి చూద్దాం. 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో చివరి మాట మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట, నాకు తోడుగా ఉండి. ఆ పోర్షన్ అందరు గమనించండి. చివరి మాట, నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుడు. నా దేవుడు ఎవరు? నెహెమ్యా గారు చెబుతున్నమాట. దేవుడెవరు? దేవుడెవరు అన్న ప్రశ్నకు సమాధానం నాకు తోడుగా ఉండువాడు. నెక్స్ట్, నాకు కృప చూపువాడు. నాకు తోడుగా ఉండువాడు, నాకు కృప చూపువాడు. తోడుగా మాత్రమే ఉంటే దేవుడు కాలేడు, కానీ తోడుగా ఉండి ఆయనకి ఇంకొక లక్షణం ఉండాలి. ఏమిటది? కృప చూపువాడై ఉండాలి. అసలు కృప అంటే అర్థం ఏంటో చెప్పనా? నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్న వేళలో మొదటి తరగతి సహోదరుడు జేమ్స్ చెప్పినట్టున్నాడు కృప గురించి. ఆమె రైట్?
ధర్మశాస్త్రము ఎక్కడికి నడిపిస్తున్నదో ఆ సందేశములోని సారాంశం కృప. కృప అంటే అర్హత ఉన్నవాడు అర్హత లేని వారికి ఉచితంగా ఇచ్చేది. దాన్ని గ్రేస్ అని అంటాం. ఏంటి గ్రేస్ అంటే? ఏంటి కృప అంటే? సంథింగ్ యు గెట్ ఫర్ ఫ్రీ ఈవెన్ దో యూ డోంట్ డిజర్వ్ టు గెట్. నీకు అర్హత లేదు కానీ ఆయన నీకు ఉచితంగా ఇస్తున్నాడు. దాని పేరే కృప. దాని పేరే కృప. నా భార్యకు నేను తోడుగా ఉండొచ్చు, నా తండ్రి నాకు తోడుగా ఉండొచ్చు, నా స్నేహితులు నాకు తోడుగా ఉండొచ్చు. మనం కూడా ఒకరికొకరికి తోడుగా ఉంటాం. తోడుగా ఉంటే దేవుళ్ళు కాదు, తోడుతో పాటు తోడుగా ఉన్నవాడికి ఏ లక్షణం ఉండాలి, ఏ అర్హత ఉండాలి, ఏ స్టాండర్డ్ ఉండాలి, ఏ స్థాయి ఉండాలి? కృపనిచ్చువాడై ఉండాలి. అప్పుడే దేవుడు అవుతాడు. నెహెమ్యా గారు ఏమంటున్నారు? నాకు 8వ వచనం, తోడుగా ఉండి నాకు కృప చూపుచున్నవాడు నా దేవుడు. ఈ రెండు తీసుకొని వెళ్దాం. ఈ రెండు తీసుకొని ఇక మాట్లాడదాం. జాగ్రత్తగా చెప్పాలి. దేవునికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎన్ని లక్షణాలు ఉండాలి? ఒక రెండు. ఈరోజు 2 పాయింట్లు తీసుకుందాం. ఆయన తోడుగా ఉండువాడై ఉండాలి, నెక్స్ట్ కృప గలవాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు నేను అడుగుతున్నాను. ఈ రెండిట్లో ప్రత్యేకించి కృప అండ్ తోడు, కృప అండ్ తోడు, ఈ కాంబినేషన్ అడుగుతున్నాను. ప్రశ్న, చిన్ననాటి నుంచి మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివి వింటారో నాకు తెలియదు. మీరు చూసిన ఈ గ్రంథములో ఎక్కడైనా ఎంత పేరుమోసిన భక్తుడి గురించైనా, ఎంత పేరుమోసిన ప్రవక్త గురించైనా ఆయన కృప మనకుంటే చాలు అన్నట్టుగా ఏ మాటైనా మీరు చదివారా, విన్నారా? ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము గారు గొప్పోడు. ఆయన గురించి మాట్లాడేవాడు ఎప్పుడైనా ఎవరైనా అన్నట్టుగా అబ్రహాము కృప నీకుంటే చాలు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అడుగుతున్నాను మిమ్మల్ని. అబ్రహాము కృప మీకుంటే చాలు అని ఎక్కడైనా చదివారా? ఏ పాస్టర్ గారైనా అంటే విన్నారా? ఆ మాట ఎవరు అనరు, బైబిల్లో ఎక్కడా లేదు. అబ్రహాము కృప, ఇస్సాకు కృప, మోషే కృప, యెహోషువ కృప, దానియేలు కృప, దావీదు కృప, యెహెజ్కేలు కృప, మలాకి కృప, యెషయా కృప, ఇర్మియా కృప, పేతురు కృప, పౌలు కృప, అపొల్లో కృప. అడుగుతున్నాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ పదజాలం ఏమైనా మ్యాచ్ అయిన కాంబినేషన్? ఇది సెట్ అయిందా? కృప అన్న పదం అబ్రహాంకు సెట్ అయిందా అని అడుగుతున్నాను ఈరోజు. కృప అన్న పదం దానియేలు గారికి సెట్ అయిందా అని అడుగుతున్నా నేను. కృప అనే పదం దావీదు గారికి సెట్ అయిందా అని అడుగుతున్నా నేను. మనుషులలో పేరు మోసిన సేవకులున్నా, దైవజనులున్నా, ప్రవక్తలున్నా, దీర్ఘదర్శులున్నా, ఎవరైనా సరే కృప అనే పదం వీళ్ళెవ్వరికి తగిలించడానికి వీల్లేదు. ఆ పదం తగిలించాలంటే ఆయన ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఇప్పుడు చూపిస్తాను వచనాలు చూడండి సరదాగా. రోమీలకు రాసిన పత్రిక, కాంబినేషన్ మిస్ అవ్వకూడదు మీకు ఇక. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చూద్దాం అందరం కలిసి. 24వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. తోడైయుండునుగాక. ఏది తోడుండాలట మనకు? చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప. ఎవరికైనా ఇబ్బంది ఉందా వినడానికి? పొరపాటున ఇందాక అబ్రహాము కృప అంటే ఇబ్బంది పడ్డారు, మోషే కృప అంటే ఇబ్బంది పడ్డారు, యెహెజ్కేలు కృప అంటే మీకు వినడానికి మనసు లేదు. కానీ ఇది చదువుతుంటేనే ఆనందం కలగట్లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఒక్కటి సరిపోదేమో, కొంచెం పెంచుదాం. కొరింథీ మొదటి పత్రిక, కొంచెం స్పీడ్గా ఉండండి. కొరింథీ మొదటి పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం
23వ వచనం చూద్దాం. 23వ వచనం, యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఉందా? ఏ పత్రికను చూసినా ఎండింగ్లో ఏముంటుందో గమనిద్దాం జాగ్రత్తగా. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, చివరి వచనం, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండును గాక. రాసింది నేను కాదే, నేనా రాసింది? అది ఎవరు రాసింది? ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్న మాటలు అవి. ఆయన అడగండి ఇప్పుడు ఏమని? అపోస్తుల కార్యములు 10:38 ప్రకారంగా ఈయనకే ఆయన తోడు ఉంటే ఈయన తోడు మనకెందుకని అది చదివానండి. ఇది చదివానండి. ఇప్పుడు ఈ రాసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళే. మరి ఒక 3 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ఒక అద్భుతమైన కంక్లూజన్ బైబిలే మనకిస్తుంది చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. శరీరంతోనే కాదు, దేనితో ఉండాలి? ఆత్మతో ఉండునుగాక. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:23, ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. అదేంటో ఇక్కడెక్కడ కూడా తండ్రి అయిన దేవుని కృప అని రాయలేదు. ఓహో, ఈ లెక్కన ఆయన కృప మనకు అవసరం లేదేమో. అలా ఆలోచిద్దామా? ఉదాహరణకు ఒక్కసారి వెనక్కి వెళితే, ఇంతకుముందు మనకు 3 వచ్చారు అక్కడ. ఎవరెవరు? కొరింథీ 2వ పత్రిక 13-14లో సరదాగా ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 13-14లో చదువుకున్నది మళ్ళీ చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, నెక్స్ట్ దేవుని ప్రేమయు, అంటే తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నాకు కృప మాత్రం యేసుప్రభు ఇవ్వాలి, ప్రేమ మాత్రం తండ్రి ఇవ్వాలి, సహవాసం మాత్రం పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి, అంతే. పొరపాటున యేసుప్రభు నేను సహవాసం చేస్తానరా అంటే వద్దు. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 13-14లో సహవాసం చేస్తే పరిశుద్ధాత్ముడు చేయాలి, నువ్వు రాకూడదు అందామా? క్రీస్తు ప్రేమ మీతో ఉండును గాక, వద్దు. ఈ వచనం ప్రకారంగా ప్రేమ అంటూ చూపిస్తే తండ్రే చూపాలి. ఆ దేవుని కృప మనందరితో ఉండును గాక, వద్దు. కృప చూపిస్తే ఈయనే చూపించాలి అందామా? ఏమిటి పిచ్చి ఆలోచన విధానం. వెళ్దాం. ఫిలిప్పీలో ఉన్నట్టున్నాం కదూ, అయిపోయింది అది. అయినా చదువుకుందాం ఒకసారి. 4వ అధ్యాయం చివరి వచనం, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనిక మొదటి పత్రిక 5:28వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. 2వ పత్రిక చివరి అధ్యాయం, రెండవ పత్రిక తెస్సలోనిక 3వ అధ్యాయం చివరి వచనంలోని చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడైయుండును గాక. ఇన్ని చదివారా? ఇప్పుడు కంక్లూజన్ అన్నాను ఇందాక. బైబిల్ ఎలా కంక్లూజన్ ఇచ్చిందో చూద్దామన్నాను. చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. చివరి అధ్యాయం ఏంటి? 22వ అధ్యాయం. అందులో చివరి వచనం చదవండి. లాస్ట్ కొత్త నిబంధన ముగింపు, బైబిల్ ముగింపు ఎలా ఉందో చూడాలి ఇప్పుడు మీరు. కమాన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. పక్కనేముంది? ఆమేన్. పౌలు గారి పుస్తకాలలో అదే మాట, యోహాను గారి పుస్తకంలో అదే మాట. ఇప్పుడు అడుగుతున్నాను అందరినీ, ఇంతమంది ప్రజల ఎదుట ఇవన్నీ పెట్టి ఒక మాట, నాకు యేసుక్రీస్తు వారి కృప అవసరం అన్నోళ్ళందరూ చేయొద్దండి. నా మాట విన్నోళ్ళందరూ చేయొద్దండి. తెలుగు వచ్చిన వాళ్ళందరూ చేయొద్దండి. అమ్మయ్య. నెక్స్ట్, ఆయన తోడు నాకు అవసరం అన్నోళ్ళు చేయొద్దండి.
ఇప్పుడు మీరందరూ ఏం ఒప్పుకున్నట్టు చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఏం ఒప్పుకున్నట్టు చెప్పండి. దేవునికి ఏ లక్షణాలు ఉండాలి? ఆయన కృప చూపువాడై ఉండాలి. 2, ఆయన తోడుగా ఉండువాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉన్నవాడు కౌన్ హై? దేవుడు హై. సింపుల్గా తేలిపోలేదు? ఇప్పుడు ఇంకొక అబ్బురపరిచే మాట చెబుతాను. అబ్బురపరిచే మాట. వావ్, అర్థమైనట్టుగా అలా అనిపిస్తుంది. ఏంటి అర్థం కాకపోతే ప్రశ్న అది. చూద్దామా? నిర్గమకాండం 34. మళ్ళీ అక్కడే మొదలుపెట్టాం ఇందాక. నిర్గమకాండం 34 6వ వచనం మళ్ళీ చూద్దాం ఒకసారి. యెహోవా దేవుని గురించి. అతని ఎదుట యెహోవా దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, నెక్స్ట్ విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. అడుగుతున్నాను ప్రశ్న ఇప్పుడు. దేవుడు ఎవరు? కృపా సత్యములు గల దేవుడు. ఐ రైట్? అదేనా మనం చదువుకుంది? నిర్గమ 34:6 వచనం ప్రకారంగా, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దేవుడు ఎవరు? కృపా సత్యములు గల దేవుడు. అంటే ఆయనను దేవుడు అని మనం అనాలంటే ఆయనకి ఏ గుణం ఉండాలి? కృపా సత్యములు అనే గుణాలు ఆయనకు ఉండాలి. అంటే కృపా సత్యములు గలవాడు ఎవరవుతాడు? దేవుడు అవుతాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు జస్ట్ అలా యోహాను సువార్తకు వచ్చేయండి, తీద్దాం. తెలిసిందే, 1వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనం. కమాన్. ఆ వాక్యము శరీరధారి అయి కదా, ఆ వాక్యము శరీరధారి అయి, నెక్స్ట్ అందరూ చదవాలన్నమాట. నెక్స్ట్ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అందరూ చదువుదాం మళ్ళీ. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి, మనిషిగా శరీరధారి మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరైనా కృపా సత్య సంపూర్ణుడు అంటే నరునిగా వచ్చిన దేవుడు. కృపా సత్య సంపూర్ణుడు. నిర్గమకాండం 34:6లో యెహోవా దేవుడు ఎవరు? కృపా సత్యములు గల దేవుడు. యోహాను సువార్త 1:14లో యేసుప్రభు ఎవరు? కృపా సత్యములు గలవాడు. ఏం చదువుతున్నారు బైబిల్? ఈజ్ దిస్ వాట్ యు స్టడీ? ఈజ్ దిస్ వాట్ యు ప్రీచ్? ఈజ్ దిస్ వాట్ యు ఆస్క్ పీపుల్ టు బిలీవ్? ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని వాక్యాన్ని ముందు పెట్టి దాని లెక్క దేవుని ముందు చెప్పుకోలేనంత పెద్దది. ఎంత భయంకరంగా వాక్యాన్ని వక్రీకరించి ఏదో మభ్యపెట్టాలన్న ఈ ప్రయత్నాన్ని ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. మీరు ఆడుతుంది మనుషులతో కాదు, వాక్యంతో. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి కుమారుడు అని లేదా బైబిల్లో? తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు అని లేదా బైబిల్లో? ఎవరు లేదన్నారు, ఎవరు కాదన్నారు? ఎందుకైనా మంచిది ఒక కౌంటర్ చెబుతాను మీకు ఇక్కడ. ఇది విన్న తర్వాత వెయ్యాలనుకుంటే నాకు ఒక్క కౌంటర్కి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ నేనే ఇస్తున్నా. ఇప్పుడు నాకు కౌంటర్ వేసే ఆప్షన్ ఒకటి ఉంది మీకు.
మీకు కాకపోయినా ఎవరికైనా ఆ ఆప్షన్ నేనే ఇస్తున్నా. మీకు ఐడియా వచ్చిందో లేదో, క్లూ వచ్చిందో లేదో నేనే ఇస్తాను. అది కూడా వంశీ గారు ఏదో బాగా అరిచి చెప్పారే కానీ యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండడం అంటే ఆ కృప ఆయనది కాదు, యెహోవా దేవుడే కుమారుని ద్వారా ఇచ్చే కృప, అంతేగాని కృప ఈయనదేం కాదు అని అంటారు. అది కౌంటర్. మీకెవరు రాలేదుగా, అందుకే నేనే ఇచ్చాను. దీనికి వాళ్ళకు దొరికే వచనం ఏంటో చెబుతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక. ఇప్పటికే గుర్తొచ్చేసి ఉంటుంది, అబ్బా ఇది అడిగేద్దాం రేపు మాట్లాడేద్దామని. అంత లేనిది ఇది ఎత్తుకుంటానా నేను ఇంతమంది జనాల మధ్య? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, అది తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రైన దేవుడు మనకు ఉచితముగా ఏమనుగ్రహించాడు? కృప అనుగ్రహించాడు. ఎవరి యందు అడుగుతున్నాను, ఎవరి యందు? తన ప్రియుని యందు. ఆ ప్రియుడు ఎవరు? యేసు ప్రభు. అంటే ఆ వాక్యాన్ని బట్టి మనకేమర్థమైపోతుంది? ఓహో, కృప ఇచ్చింది తండ్రి కుమారుని ద్వారా, అందులో ఈయన గొప్పతనం ఏముంది అని అడుగుతారని నేను ముందే చెప్తున్నా. ఇది భవిష్యత్తు, ప్రవచనం కాదులేండి, ఓన్లీ భవిష్యత్తు. ఏంటి? కృప యేసు ప్రభులదేం కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఇచ్చే కృప ఈయనదేం కాదు. ఇప్పుడు నేను చెప్పనా, మీకు ఇప్పుడు ఒక వచనం ఇస్తాను. ఆ వచనంలో కృప అనే పదం ఉంటుంది. ఆ కృప యేసు ప్రభుకు తప్ప తండ్రి అయిన దేవునికి కూడా అప్లై కాదు. అలాంటి వచనం ఒకటి ఉంది బైబిల్లో. అగైన్ ఇప్పుడు ఇన్ని వచనాలు చూపించానా? ఆ ఎన్ని వచనాలు చూపించినా ఒక్క మాటలో చెప్పేయచ్చు. ఒకవేళ చెప్పాలనుకుంటే, తప్పదనుకుంటే, ఏదో దాన్ని అలా అడ్జస్ట్ చేయాలనుకుంటే, ఆ యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగా అన్న మాటలో కూడా కృప అయిందేం కాదు, ఆ తండ్రిది కుమారుని ద్వారా ఇస్తున్నాడు అని అర్థం అది అని చెప్పినా చెబుతారు. అందుకే ఇప్పుడు ఒక వచనం చూపించబోతున్నా. అందులో కృప అన్న పదం ఒకటి ఉంటుంది. ఆ పదం కేవలం యేసు ప్రభుకు మాత్రమే అప్లై అవుతుంది. అది తండ్రికి కూడా అప్లై అవ్వదు అని మరోసారి చెప్పి ఆ వచనం దగ్గర తీసుకొని వెళ్తున్నా. వెళ్దామా మరి? వెళదాం. కొరింథీ 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9వ వచనము చూద్దాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎవరి కృప? చదువుదాం మళ్ళీ. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటా కృప? చూద్దాం. ఏమిటా కృప? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది ఆయన మనందరికీ ప్రసాదించిన, చెప్పాలి, కృప. అడుగుతున్నాను, శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఎవరు? తండ్రా కుమారుడా? కుమారుడు. ధనవంతుడై ఉండి మనందరి కోసం దారిద్ర్యంలోనికి ప్రవేశించింది ఎవరు? తండ్రా కుమారుడా? కుమారుడు. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చిన ఆయన అలా రావడమే, మనలాంటి వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి దీనుడై బ్రతకడమే ఏమంటున్నాడు భక్తుడు? అది ఆయన కృప. అర్హత లేని వారి మధ్య నరునిగా బ్రతకడానికి వచ్చిన కృప గలవాడు. ఈరోజు ఆయన దేవుడు కాదు అని చెబుతున్నవారు ఇకెన్నడూ కూడా ప్రార్థన అయిన తర్వాత మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, నెక్స్ట్
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముని సహవాసము మీతో మనతో అందరితో ఉండును గాక అని అని అనకూడదు. అమ్మో, ఆమెనందాం అనుకున్నారేంటి? అనకూడదు. ఎందుకు? ఎందుకు? ఆయన దేవుడు కాకపోతే ఆయన కృప మనకెందుకు? సరదాగా మాట్లాడినా వస్తున్న కౌంటర్లు ఇవి, పిచ్చి ఆలోచనలు ఇవన్నీ. నేను మాట్లాడబట్టి ఒక 30 గంట అయిండొచ్చు. ఈ 30 గంట నేను చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు అర్జెంటుగా డైరీలో ఈయన దేవుడని రాసుకోవడం మొదలు పెట్టకండి. నేను చెప్పకపోయినా మీరు దేవుడనే రాసుకోవాలి. ఏదో ఈడు చెప్పాడు రాసేసుకుందామని కాదు. ఆయన దేవుడని చెబుతున్నది నేను కాదు, ఆయన దేవుడని చెబుతున్నది దేవుని వాక్యం. ఇది నమ్ముదాం, ఇది నమ్ముదాం. దీనికి భిన్నమైనది నేను చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు, నేను చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వద్దాం ఇమ్మానుయేల్ దగ్గరికి. మత్తయి సువార్త, కమాన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం. నేను నీకు ఒక మెసేజ్ పెట్టాను అబ్బాయి రాజేష్, నేను ఒక మెసేజ్ పెట్టాను, రైటా? అది నువ్వు కాసేపట్లో స్క్రీన్ మీద చూపించాలి. మళ్ళీ ఎలా చూపిస్తావు ఆ టెక్నాలజీ నాకు తెలియదు. మరి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. నేను ఏదైతే ఎలా పంపించానో నువ్వు అలానే చూపించాలి, నేను చూపించమన్నప్పుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. అడుగుతున్నాను, ఇప్పుడు క్రీస్తు అన్న ఆయన మనకు తోడుగా ఉన్నవాడా కాదా? అది చెప్పండి ఫైనల్గా. మనకు తోడుగా ఉన్నవాడా కాదా? ఇప్పుడు ఇంకొకటి చెప్పనా? మత్తయి సువార్త ఏ ఇమ్మానుయేలుతో ప్రారంభమవుతోందో 1వ అధ్యాయం, ఆ మత్తయి సువార్త ఎలా ముగుస్తోందో చూడండి ఒక్కసారి. 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి అధ్యాయం. 1వ అధ్యాయంలో ఇమ్మానుయేలును చూసాం. మీకు ఇప్పుడు సరదాగా చివరి అధ్యాయంలో చూపించనా? మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనములోని, చివరి అధ్యాయములోని చివరి వచనములోని చివరి మాట చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉండువాడను, నేను మీతో కూడా ఉండువాడను. భక్తులలో ఎవరి గురించి నా మాట చెప్పండి? మనతో దావీదు అనే ఆయన మనతోనే ఉన్నాడు, భయం లేదు. ఇప్పుడు అంటానండి నేను సరదాగా ఒక మాట, ఈరోజు మనందరి మధ్య దావీదు గారు ఉన్నారు చూడండి, పారిపోరు. మన మధ్య దావీదు ఉన్నాడు, అర్థం లేదు. మన మధ్య దానియేలు ఉన్నాడు, అర్థము లేదు. మన మధ్య పేతురు ఉన్నాడు, అర్థము లేదు. మన మధ్య ప్రభువు ఉన్నాడు. ఉందా అర్థం? ఉందా? ఆయన మనతో ఉండువాడు, తోడుగా ఉండువాడు, సదాకాలము ఉండువాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని నువ్వు చదువుతున్నప్పుడు ఆ దేవుడు పరలోకపు తండ్రి అంటావా? ఎవరు కాదన్నారు? తండ్రి కూడా మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన కూడా మనతో తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడన్న మాట ఇన్ని మారులు మనకు బైబిల్లో కనబడుతున్నప్పుడు ఆయన తోడై ఉన్న దేవుడు అని నువ్వు అనుకోకపోతే ఎలా? అని నువ్వు అనుకోకపోతే ఎలా?
పోని బైబిల్లో ఆయన తోడుగా ఉండేవాడు కాదు అన్నట్టుగా ఏమైనా మాటలు ఉన్నాయా? అలాగని ఆయన కృపగలవాడు కాదు అన్నట్టుగానే ఏమైనా ఉన్నాయా? నిన్న చెప్పాను, ఈరోజు అదే చెబుతున్నాను. చెప్పడం మన బాధ్యత. నేను నమ్మను, అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. మొదటి ఇమ్మానుయేలు యెషయా గారి పుత్రుడు నరుడు మాత్రమే. రెండవ ఇమ్మానుయేలు నరుడే కాదు, నరుడిగా వచ్చిన దేవుడు. తండ్రి అయిన దేవునికేమో ప్రియ కుమారుడు. అంతే, ఇంకేం లేదు అక్కడ ప్రాబ్లం. అంగీకరించే మనసు ఉండాలి, అంగీకరించే మనసు ఉండాలి. పోతే నేను రేపు ఒక మెసేజ్ మాట్లాడబోతున్నా. రేపు ఏం మాట్లాడబోతున్నానో చిన్న క్లూ ఇచ్చేసి ఆమెనంటాను. ఇప్పుడు చిన్న క్లూ ఇచ్చి ఆమెనంటాను. రండి, యెషయా గ్రంథం రేపటి మెసేజ్ చెప్తున్నాను. ఇప్పుడు ఇమ్మానుయేల్ అయిపోయింది, ఇక దీని గురించి ఇంకేం ఆలోచించకండి. రేపటిది ఏముంటుందో ముందు చెప్పాలిగా, అప్పుడే నాకు ఆకలి తీరినట్టు ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరు ఈ శిశువు? మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఈ శిశువు ఎవరు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరి శిశువు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నెక్స్ట్ మాట చదవండి, బలవంతుడైన దేవుడు. బాగుంది. ఇప్పుడు చెప్పనులేండి, రేపు మాట్లాడతాను అన్నానుగా, జస్ట్ చదువుకుందాం అంతే. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దీన్ని అంటే మీకు సరదాగా ఒక చిన్న క్లూ ఇవ్వాలగా మీకు. మనోళ్ళు ఏం చేశారు చెప్పనా? మనోళ్ళు ఎంత విచిత్రంగా అంటే ఇంకా నవ్వుకోవడం తప్పితే ఇంకేం లేదు అక్కడ. ఏం చేశారో చెబుతాను. ఇప్పుడు మీరు చదివారు, ఆశ్చర్యకరుడు ఎవరి పేరు? ఆ వచనంలో ఉన్న శిశువు పేరు. శిశువు అంటే ఎవరు అక్కడ? యేసు ప్రభు. రైట్. ఆలోచనకర్త ఎవరైనా? అక్కడున్న శిశువే. నెక్స్ట్, బలవంతుడైన దేవుడు ఎవరైనా? అక్కడున్న శిశువే. నిత్యుడగు తండ్రి ఎవరైనా? అక్కడున్న కుమారుడే. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దీన్ని ఏం చేశారంటే, ఆశ్చర్యకరుడు అనేది ఒక పేరు, ఆలోచనకర్త అనేది ఒక పేరు, బలవంతుడైన దేవుడు అనేది ఒక పేరు, నిత్యుడగు తండ్రి అనేది ఒక పేరు, సమాధానకర్తయగు అధిపతి అని ఇంకొక పేరు. ఈ వీటన్నిటిని కలిపితే పేర్లు అనాలి. కానీ ఇక్కడ ఏముంది? అతనికి పేరు అనుందిగా, పేర్లు అని లేదుగా. చూడండి, అక్కడ పేరు అనుంది కదా, పేర్లు అని లేదుగా. అంటే ఖచ్చితంగా అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నెక్స్ట్ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఇన్ని పేర్లలో ఈ శిశువుకు మాత్రం ఒక పేరే వర్తిస్తుంది, మిగిలినవన్నీ ఈ బిడ్డది కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. మీకు అర్థమైందా? సమస్య అర్థమైందా మీకు? చివరన పేరులు అనుందా? పేరు అనుందా? పేరు అనుంది. మరి పైన ఏమున్నాయి? ఆశ్చర్యకరుడు ఒక పేరు, ఆలోచనకర్త ఒక పేరు, బలవంతుడైన దేవుడు ఒక పేరు, నిత్యుడగు తండ్రి ఒక పేరు, సమాధానకర్తయగు అధిపతి ఇంకొక పేరు. ఇన్ని పేర్లుంటే చివరిన పేరులు అని ఉండాలిగా, పేరు అని ఎందుకుంది? అందుకే అందులో ఒకటి మాత్రమేనది, మిగిలినవని ఆయన కాదు అని ఒక్కటి మాత్రం ఆయనకి ఇచ్చారు. అమ్మ పెద్ద మనసు చేసుకున్నారు. అదైనా ఏమిచ్చారో చెప్పనా? సమాధానకర్తయగు అధిపతి మాత్రమే ఈయన, ఇక పైన ఉన్నవి ఈయన కాదు. పైన ఏమున్నాయి? ఆశ్చర్యకరుడు ఆయన కాదు,
ఆలోచనకర్త ఆయన కాదు, బలవంతుడైన దేవుడు ఆయన కాదు, నిత్యుడగు తండ్రి ఆయన కాదు, కేవలము సమాధానకర్తయగు అధిపతి మాత్రమే ఈయన. నాలుగు ఆయనవి కాదు, ఒకటి మాత్రమే ఈయనది. అన్నం తినకపోయినా నిద్ర వచ్చే మాట చెబుతాను ఇప్పుడు. అంటే కొంతమంది అంటారుగా, తినంది నాకు నిద్ర పట్టదు బ్రదర్, ఇప్పుడు వస్తుంది. హాయిగా నిద్రపోవచ్చు. ఈ మాట విని మీరు హాయిగా నిద్రపోవచ్చు. బా, ఎంత మంచి పాయింట్ విన్నాను రా ఈరోజు అని. ఎంత మంచి మాట. మీ క్వశ్చన్ చెప్పనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఇదంతా ఒక్క పేరే. ఇదంతా ఒక్క పేరే. ఒకసారి చూడండి మళ్ళీ. నేను చెప్పనా? పెలే జోయెజేల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్. మీకేం అర్థం కాలేదు కదా? ఈ తెలుగు పేరుని నేను ఇప్పుడు హీబ్రూలో చెప్పాను. ఈ తెలుగు పేర్లు కాదు, అది తెలుగు పేరుని నేను హీబ్రూలో చెప్పాను. ఏమని? పెలే జోయెజేల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్. ఇంకొక 10 సార్లు చెప్పినా మనకు అర్థం కాదు కనుక స్క్రీన్ మీద చూపించమన్నా. అందుకే చూపించండి సార్, చూపించండి. మాకు కూడా కనపడట్లేదు ఇక్కడ. ఓ, కింద వచ్చిందా? రైట్. ఓ, ఇది టెక్నాలజీ. అది చూడండి అక్కడ, ఇది మాది. ఇప్పుడు గుడ్ బాయ్. పెలే జోయెజేల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్. ప్రతి పేరుకు మధ్యలో హైఫన్ ఉంది చూడండి అక్కడ. ప్రతి పేరుకు మధ్యలో హైఫన్ ఉందా? హైఫన్ అంటే అర్థం ఏంటో చెప్పనా? ఇవి వేరువేరు పదాలు కాదు, ఇదంతా ఒకటే పదమురా అని. వేదిక మీద టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఇంతమందికి మనం చదువు చెబుతాం కదా. ఒక మాట అడుగుతున్నాను, బ్రదర్ ఇన్ లా ఎలా రాస్తారో మనం చెప్దాం. బ్రదర్ ఇన్ లా ఎలా రాస్తారు? బ్రదర్ హైఫన్ ఇన్ హైఫన్ లా. మీరు డాష్ అంటారా? కొద్దిసేపు డాష్ అని అనుకోండి, ఏదో ఒకటి మీకు అర్థం కావాలి. బ్రదర్ చిన్న డాష్, ఇన్ చిన్న డాష్, లా చిన్న డాష్. సరే నన్ను చూపిస్తావు ఒకసారి, ఏమనుకోకపోతే. నన్ను ఎవరు చూపించట్లా? నన్ను ఇప్పుడు చూద్దాం. బ్రదర్ చిన్న డాష్, ఇన్ చిన్న డాష్, లా. ఇంకా పక్కన ఏం పెట్టకండి, ఇంకేం లేవు. మొత్తం కలిపితే బ్రదర్ ఇన్ లా. ఇప్పుడు ఈ మూడు వేరువేరా ఒకటేనా? ఈయన నా బ్రదర్ అండి, ఆయనేమో ఇన్ అండి, ఆయనేమో లా అండి. అంతమా? ఈయనేమో బ్రదర్ అండి, ఆయనేమో ఇన్ అండి, ఆ దూరాన్ని ఉన్నాడే ఆయన లా అండి. బ్రదర్ ఇన్ లా మూడు వేరు పదాలు కాదు. ఇట్స్ అ యూనిట్ ఆఫ్ 3 words. ఏంటది? ఇట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ 3 words, అ కాంబినేషన్ ఆఫ్ 3 words. వీటిని కాంపౌండ్ నౌన్స్ అంటారు ఇంగ్లీష్లో. సార్ ఏమంటారు? కాంపౌండ్ నౌన్స్. నామవాచకాల్లో రకాలు ఉంటాయి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. అందులో ఇది కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ వర్డ్స్ భాషలో ఉంటాయి. టీచర్లు ఉన్నారు కనుక ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. వైట్ అనేది ఇంగ్లీష్లో ఒక పదం, బోర్డ్ అనేది ఇంకొక పదం. వైట్ అంటే తెలుపు, అది వేరే పదం. బోర్డ్ అంటే వేరే పదం. రెండింటిని కలిపితే వైట్ బోర్డ్. ఈ రెండు ఇప్పుడు వేరు కాదు, ఒకటే. బ్లాక్ బోర్డ్. వీటిని కాంపౌండ్ వర్డ్స్ అంటారు.
తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగితే నిమిషంలో అయిపోతుంది ఇష్యూ. దానికి మాటలు ఎందుకు, వీడియో ఎందుకు, యూట్యూబ్ ఎందుకు ఇవన్నీ పంచాయతీ? చివరన పేరుందండి, ఇది వంశీ గారికి అర్థం కాలేదండి. నాకేం అర్థమైంది ఇప్పుడు చెప్పానుగా. నేను ఒకరోజు వాక్యం చెబుతూ, ఆయన మనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని చెబితే చూసారా ఏం చెప్పాడినా చివరన పేరు అనుంది. ఇన్ని తీసుకొని ఆయనకు అతికించేశాడు. అన్నీ ఆయన కాదుగా, సమాధానకర్త అధిపతి మాత్రమే ఈయనది. ఇది కూడా వంశీ గారికి అర్థం కాలేదు. వంశీ గారికి ఏమర్థమైందో చూపించానుగా. వంశీ గారికి అర్థమైంది. పెలే జోయెజ్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్. అది నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నాకేమర్థమైందో మీరు చెప్పండి. నువ్వు చూపిస్తే చెప్తామంటారు. నువ్వు చూపించి చెబుతామంటారు ఏమో. పెలే జోయెజ్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్, అదంతా ఒకటే పేరే. బహుశా 66 పుస్తకాలలో అన్నిటికంటే అతి పెద్ద పేరు. ఎవరి పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పెలే జోయెజ్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్ అని చెప్తున్నాడు కింద. ఎలా చదవాలో మీకు అర్థమవుతుందా బైబిల్? అందుకే ఇవి వాక్యపు పండుగలు. ఊరికనే పెట్టలేదు, టైటిల్ ఏదో బాగుందిరా, ప్రాస బాగుంది వేసేద్దామని కాదు. అక్కడ గొప్ప సంగతి ఏంటంటే, ఇంత మంచి వాక్యాన్ని ప్రజలకు అందించడానికి ఒకప్పుడు ఉండ్రాజవరంలో, ఈరోజు చిక్కాలలో 100కు 100% సహకరించిన హెడ్ మాస్టర్ గారికి సభ తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్. దేవుడు ఆయనకి ఇచ్చిన మంచి మనసు, అలాంటి మంచి మనసున్నవారు ఈరోజు ఈ పనులలో కనబడుతున్నారు కనుకనే ఈ ప్రయాసకు దేవుడిస్తున్న అద్భుతమైన ప్రతిఫలం. గుడ్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అప్పుడు ఆమెనంటాను. ఇమ్మానుయేలు అంటే నువ్వు యేసుప్రభును దేవుడని చూపించగలుగుతున్నావు. అలాగైతే ఇష్మాయేలు అనుందిగా, దానియేలు అనుందిగా, యెహెజ్కేలు అనుందిగా. ఇష్మాయేలు దేవుడు వినును, యెహెజ్కేలు దేవుడు బలపరచును, దానియేలు ఆయన నాకు న్యాయాధిపతి దేవుడు అన్న అర్థాలు ఉన్నాయి. ఇమ్మానుయేలు అన్న పదాన్ని బట్టి యేసుప్రభు దేవుడైతే ఇష్మాయేలు కూడా దేవుడు అవుతాడా? దానియేలు కూడా దేవుడు అవుతాడా? యెహెజ్కేలు కూడా దేవుడు అవుతాడా? అవి నేను అడగచ్చు. వాళ్ళని ఒకవేళ దేవుడు అని పిలవాలంటే వాళ్ళు కూడా కృప కలిగిన వారై ఉండాలి. కుదరదన్నారుగా మీరే ఇందాక అన్నారు లేదు ఎన్నిసార్లు? దానియేలు కృపగలవాడు ఒప్పుకోలేదు కదా, యెహెజ్కేలు కృపగలవాడని ఒప్పుకోలేదుగా. ఆ లెక్కన ఇష్మాయేలు కూడా కృపగలవాడు ఒప్పుకోరు. ఎలాగో మీరు ఒప్పుకోవట్లేదు కనుక వాళ్ళు దేవుళ్ళు కాదు. కానీ యేసు ప్రభు కృపగలవాడు, తోడుగా ఉండేవాడు, కృప సత్య సంపూర్ణుడు, మన రారాజు, మన ప్రభు, ప్రియరక్షకుడు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యమైన దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు. రేపు రాత్రి ఏం చెబుతానో ముందే చెప్పాను. దాన్ని పేరుగా మాత్రమే చెప్పాను. పెలే జోయెజ్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్. జస్ట్ పేరు చెప్పాను. మ్యాటర్ రేపు మాట్లాడుకుందాం. రేపు ఏం చెప్పబోతున్నానో ముందే చెప్పానుగా.
మిస్ అవ్వకండి. ఏమైనా ప్రకటనలు ఉంటే చేద్దాం, లేదా ప్రార్థన చేద్దాం. ప్రకటనలు ఉన్నాయంటారా? ప్రార్థన చేసిన తర్వాత ప్రకటనలు విందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి కూడా మీ తోడును మాతో ఉంచి ఎన్నో విషయాలు నేర్పించారు. విన్న మేము అర్థం చేసుకునే స్థితిలో ఉంటే అది మాకు మంచిది. లేదు అని మొండిగా వాదిస్తే తండ్రి, మా అంత మూర్ఖులు ఇంకొకరు లేరు. ఆ మూర్ఖత్వాన్ని, అవివేకాన్ని విడిచిపెట్టి సత్యములోనికి వచ్చి ప్రతిష్ఠింపబడుటకు తండ్రి, ఈ ఆలోచనలకు వేరుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని కోరుచు. వారిని ప్రేమిస్తూ ఈ మాటలు మీ పిల్లల ముందు ఉంచుతూ, మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, స్థానిక అధికారులు ఈ సభల కోసం వారు చేసిన ఇంత గొప్ప సహాయాన్ని వారిని జ్ఞాపకం చేసుకుని రావాల్సిన నీవులు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ప్రత్యేకించి హెడ్ మాస్టర్ గారి కోసం, తన కుటుంబం కోసం, తోటి ఉపాధ్యాయుల కోసం, స్థానిక అధికారుల కోసం పేరు పేరున జ్ఞాపకం చేసుకొనుచున్నాము తండ్రి. ఈ సేవలో వారిని సాధనాలుగా మీరు వాడుకున్నందుకు కృతజ్ఞతలు. రేపటి పగటి వేళ, రేపు రాత్రి కూడా మీకు మహిమకరంగా తండ్రి పరిచర్య అంతయు జరుగులాగున సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా నాథుడైన యేసు ప్రభుల వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన విన్నపములు మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరిన మనందరితోనూ సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తొడై ఉండును గాక. ఆమెన్. దయచేసి గమనించండి.